నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. స్థానిక గీతాంజలి స్కూల్ విద్యార్థులు 2024-2025 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 595 టౌన్ టాప్ మార్కులతో సత్తా చాటారు. 600 మార్కులకు గాను 595 మార్కులతో టౌన్ టాప్ గా ప్రతిభను చాటినట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి టి కృష్ణవేణి తెలిపారు. 590కి పైగా మార్కులు 10 మంది విద్యార్థులు సాధించి రికార్డును నమోదు చేయడం తమ పాఠశాలకు ఎంతో గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఫలితాలు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం సత్కరించారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ వై శేషగిరిరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడులకు నిరసనగా వినుకొండ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉగ్ర మూకల చేతిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు శశికుమార్ మరియు నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు యార్లగడ్డ లెనిన్ ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీసు నుండి పట్టణ పురవీధుల నందు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు సుధాకర్, మేడం రమేష్ మరియు నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మరియు వివిధ క్షేత్రాల వారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో మరణించినటువంటి వారి ఆత్మకి శాంతి కోసం ఈరోజు క్యాండిల్తో ర్యాలీని దేశవ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాం. అత్యంత దారుణంగా మిలిటెంట్లు మిలిటరీ వారి వేషధారణలో అక్కడికి విచ్చేసిన విహారయాత్రకు విచ్చేసినటువంటి యాత్రికులని మభ్యపరిచి వారి ఆధార్ కార్డులను పరిశీలించి వీరు హిందువులు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వారిని హతమార్చడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా కూడా వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, అదేవిధంగా ఈ వారు ఎవరైతే మారణ హోమానికి పాల్పడినటువంటి మిలిటెంట్లందరినీ కూడా వారిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా దీనికి పాల్పడినటువంటి పాకిస్తాన్ని కూడా మరలా కూడా పుల్వామా దాడిలో మనం ఏ విధంగా మనం చేసామో, నరేంద్ర మోడీ గారు ఎటువంటి చర్య తీసుకున్నారో అటువంటి చర్యను కూడా మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారిని కూడా ప్రాధేయపడుతూ, అదేవిధంగా వారి ఆత్మలకు శాంతి చేకూర్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీని వినుకొండ పట్టణంలో 14 జిల్లాలో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ క్షేత్రాల భారతీయ జనతా పార్టీ వివిధ క్షేత్రాల సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కూర్చే విధంగా మనందరం కూడా ప్రార్థిద్దామని చెప్పేసి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ భారత్ మాతాకి శ్రీనివాసాలు, భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ దేశంలో అతిపెద్ద దిగ్భ్రాంతి కలిగేటటువంటి సంఘటన జరిగింది. ఏదైతే పెహల్గావ్లో కాశ్మీర్లో జరిగిన సంఘటన యావత్ దేశాన్ని కలిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, ఏదో సూచన మేరకు సంఘీభావంగా వారి ఆత్మశాంతి కలిగిన ఆలోచనతో పురంధరేశ్వర గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంప్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. కన్నీ విని ఎరుగున్న వ్యక్తులు సైనికులు చనిపోతే అమరవీరులు అవుతారు. కానీ ఈ రోజున కానీ అమాయకులైనటువంటి పర్యాటకులు, ఇతర దేశస్తులు, ఇటలీ వాళ్ళు ఒకళ్ళు, అలాగే ఇజ్రాయిల్ వాళ్ళు ఒకళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం చంద్రమోడీ గారు, కావలి నుంచి మధుసూదన్ గారు, కర్ణాటక నుంచి ఇంకొక శర్మ గారు, ఇంతమంది, అలాగే హైదరాబాద్లో ఉన్న రంజన్, ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐపీ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క రంజన్ గారు, ఇలా అమాయకులైనటువంటి వ్యక్తులు ఆడ పెహల్గావ్లో ఎక్కడ నుంచి స్విట్జర్లాండ్గా ఉన్నటువంటి కాశ్మీర్ పర్యటనకు వెళ్తే వాళ్ళు కాశ్మీర్లో లక్షల కోట్ల పెట్టి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు లక్షల కోట్ల పెట్టి 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత దేశంలో కాశ్మీర్ అంతర్భాగం అని చెప్పేసి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే దాన్ని వారవలేని పాకిస్తాన్ ముష్కర మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఐఎస్ఐ ప్రేరేపించిన ఉగ్రవాదులు ఈ రోజున అమాయకులైన వారిని పొట్ట పెట్టుకోవడం కోసం పరమదర్శన టెక్నిక్ వెళ్తే ఆ రకంగా వాళ్ళని ఆర్మీ దుస్తుల్లో వచ్చి
సైనిక దుస్తుల్లో వచ్చి వాళ్ళందరినీ గుట్టగా చేసి గుంపుగా చేసి వాళ్ళ ఐడి కార్డు చెక్ చేసి ఏదో ప్రభుత్వం చేస్తున్నట్టుగా దొంగ వేషాల్లో అక్రమంగా అన్యాయంగా వెన్నుపోటు కొట్టినట్టుగా వాళ్ళని ఐడి కార్డు పేరేంటని కనుక్కొని ప్రత్యేకంగా అఖండ భారత్లో హిందూ మెజారిటీ జనాభా ఉన్న దేశంలో అంతర్గత కలహాలు ముస్లింస్ మధ్య కోసం ఇష్టం వచ్చినట్టు భార్యల తూట్లుగా పిట్టలు కాల్చినట్టు కాల్ చేశారు వీకా పార్టీ సంఘంతో మా ఇంటి బ్లాక్ లో కాల్చారు. నేను చెప్తున్నాను, ఖబర్దార్ ఉగ్రమొగ్గుతారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాండంగా పరిపాలన సాగుతుంది. ఈ తరుణంలో మీరు ఆయన సౌదీ అరేబియాలో ఉండగా ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడ పర్యటనలో ఉండగా మేము చెప్తా ఉన్నాం. 2019లో జరిగిన పుల్వామా ఘటనకి గుర్తుపెట్టుకోండి మిస్టర్ మోకలారా, భారతదేశం మొత్తం నరేంద్ర మోడీకి మద్దతుగా వారు అడుగుజాడలో నడుస్తూ ఒక్క తలకాయకి 1000 తలకాయలు మరొకసారి చెబుతున్నాం. పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నటువంటి తిరిగి పొంద చెలికి ఒక తలకాయకి 1000 తలకాయలు జవాబు భారీ మూల్యం చెల్లించుకోవాలి. ప్రపంచం ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతాం, ప్రపంచం ముందు మీ న్యాయస్థానం నిలబెడతాం, ఈ సంగతిని తెలుస్తాం. జమ్మూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మేము త్వరలో ఏరి వేస్తాం. ఒక్కటి కూడా కనుగోల్లో దాక్కుంటే నరేంద్ర మోడీ వంటి ఈ రోజున ఆయన సౌదీ అరేబియా నుంచి రద్దు చేసుకొని ఇమీడియట్గా భారత్కు వచ్చి అత్యవసరంగా విమానాశ్రయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో ఆయనకి అత్యవసర సమీక్ష పెట్టి అమిత్ షా గారు పర్యటన ఇమీడియట్గా ఈ దేశంలో కనీవేరు నిధులు సాక్షాత్తు జాతీయ హోంశాఖ మంత్రి ఇమీడియట్గా సంఘటన జరిగిన ప్రాంతానికి ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ కూడాను నేరుగా పెహల్వా పర్వత శ్రేణికి వెళ్ళి అక్కడ పరిశీలించి బాధితులతో మాట్లాడి ఏం జరిగిందనేది స్పష్టంగా నేరుగా సత్యాన్వేషణ చేసి అత్యవసర సమీక్ష పెట్టారు. ఏదైతే అజిత్ దోవల్ గారు భారత జాతీయ భద్రతా సలహాదారులు, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు, అలానే రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ గారు అత్యవసర భేటీ పెట్టి ఈ రోజున వివిధ దళాలతో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, త్రివిధ దళ అధిపతులతో పెట్టి ఏమేమి తీసుకోవాలి, జరిగిన డ్యామేజ్ ఏంటి, ఉగ్రవాదుల చిత్రాలు, ఛాయాచిత్రాలు, ఒరిజినల్ చిత్రాలు బయటపెట్టి ఏ గుళ్ళు కాల్చారు, ఏ మిషన్లతో కాల్చారు, ఏ విధంగా జరిగిందనేది ప్రపంచం ముందు పెట్టగలిగాం. గంటల వ్యవధిలో ఈ రోజున సత్యాన్ని నిరూపించగలిగాం. మరో కొద్ది రోజుల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులారా ఈ సంగతి తెలుస్తాం. అడుగులడుగు ఈ రోజున ఇవాళ 11 సంవత్సరాలకు అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తామంటే అక్కడ పర్యాటకులు బెదిరించడం కోసం, అశాంతి రగిలించడం కోసం తిరిగి పొంద చర్యగా ఉడతాం చింతకాలు రావాలని తెలియజే పైపెచ్చు మా మహిళలు మా భర్తతో పాటు మమ్మల్ని చనిపోయమని వేడుకుంటే ఏం మాట్లాడారయ్యా? ఇది నరేంద్ర మోడీ చెప్పుకోమంటారా? ఖబర్దార్, నరేంద్ర మోడీ చెప్పుకున్నారా? ఆయన వస్తున్నాడు, ఆయన మేము వస్తున్నాం, మీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ యొక్క దుర్ఘటనలో నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోయినటువంటి 28 మంది యొక్క ఆత్మ శాంతించాలని, వాళ్ళ కుటుంబాలకి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ అండగా ఉంటుందని, వారితో పాటు దేశ యావత్తు ప్రజలు మీకు అండగా ఉంటూ ఇలాంటి వాటికి ఎవరు బెదిరిపోము. భిన్న సంస్కృతులు, భిన్నత్వ లేఖత్వంగా ఉన్నటువంటి దేశంలో హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జైన్, బౌద్ధ, పార్సీ 5వ రోజుకు చేరుకున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు వినుకొండ మండలం శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా గత 5 రోజులుగా మక్కెన చినరామయ్య ఆడిటోరియం నందు వేలాది మంది భక్తులు ప్రజల సమక్షంలో ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగం 1500 కేజీల బండ బరువు పోటీల నందు 11 జతలు పాల్గొనగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు, కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొని కార్యక్రమాలు నడిపించారు. వినుకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మొత్తం విద్యార్థినులు 221 మంది హాజరు కాగా ఉత్తీర్ణులైన వారు 196 మంది, ఉత్తీర్ణత శాతం 89%. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినులకు అభినందన సభ ఏర్పాటు చేసి 600 మార్కులకు 591 మార్కులు స్కూల్ ఫస్ట్ వచ్చిన వి చాతుర్వ, మరో విద్యార్థిని 600కు గాను 591 మార్కులు జె కతిజ, వీరిని ప్రధానోపాధ్యాయురాలు కె నాగలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జి శ్రీనివాసరావు మరియు ఎంఈఓ జఫరుల్లా అభినందించారు. విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేశారు. గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లల ప్రాథమిక పాఠశాలలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా చదువు పట్ల ఆకర్షితులు అవ్వడానికి పట్టణంలోని కుమ్మరి బజార్ 2 కేంద్రం నందు మరియు మండల ఆఫీస్ వద్ద గల పోలేరమ్మ గుడి ఏ సెక్టార్ నందు ఈ రోజు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ ఎం అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడుతూ పిల్లల్లో చదువుల పట్ల ఆసక్తిని పెంచే విధంగా పిల్లల్లో మంచి యాక్టివేషన్ బోధిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో అంగన్వాడీ కేంద్రం నందు 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులను
తల్లిదండ్రులను ప్రశంసించి ఆటలు పాటలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల పేరు మీద మొక్కలు నాటించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ జి శేషకుమారి, కె శ్రీలత మరియు సిహెచ్ఓ నాగమల్లేశ్వరి, వెలుగు బేబీరాణి, ఏఈఓ సునీత, పువ్వాడ నాగేశ్వరరావు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 2024-2025 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గీతంస్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని గీతంస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలకు చెందిన ఎన్ అంజన 600 మార్కులకు గాను 594 మార్కులు, ఎం గణేష్ కుమార్ రెడ్డి 600 మార్కులకు గాను 589 మార్కులు, టి హృదయలక్ష్మి 600 మార్కులకు గాను 589 మార్కులు సాధించడం జరిగిందన్నారు. ఇదే విధంగా 580 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 10 మంది, 570 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 27 మంది, 550 మార్కులకు పైగా సాధించిన వారు 57 మంది అని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మెమోంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 594 మార్కులు సాధించిన అంజనాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇతర విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా 10 మంది విద్యార్థులు సాధించిన 570కి పైగా 25 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో గీతంస్ విద్యార్థుల్లో 594 సాధించిన సంజనారెడ్డి మరియు 10 మంది పైగా 590 పైగా వచ్చిన వాళ్ళు మరియు 570 పైగా వచ్చిన వాళ్ళు పిల్లలకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.